కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసే దిశగా మరొక కీలక అడుగు పడింది. రమణేపేట పంచాయతీ పరిధిలోని స్వర్ణగ్రామ సచివాలయం 1తో పాటు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ, అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని అదనంగా 10 లక్షల నిధులు కేటాయించి పూర్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి అనే 2 చక్రాలపై ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఏర్పాటు చేశామని, ఇందులో వివిధ శాఖలకు చెందిన 7 అధికారులతో కలిసి నిధులు, పనులు, ప్రజా సమస్యలపై సమాచారం సేకరించి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడతామన్నారు. రమణేపేట పంచాయతీ పరిధిలోనే అభివృద్ధి పనులకు 29.45 కోట్లు, సంక్షేమ కార్యక్రమాలకు 39.29 కోట్లు, మొత్తం 74.96 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయ అంశాలపై స్పందిస్తూ, సినిమాల్లోనూ సమాజంలోనూ పవన్ కళ్యాణ్ హీరోగానే ఉన్నారని, ప్రకాష్ రాజ్ మాత్రం సినిమాల్లోనూ సమాజంలోనూ విలన్ పాత్రనే పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే ముద్రగడ మరణాన్ని రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలతో రూపొందించిన కరపత్రాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, ఆర్డీఓ మల్లిబాబు, ఎంపీడీఓ సతీష్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాటికాయల బుజ్జి, సెట్టిపలచ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన నాయకుడు కుడుపుడి బాలాజీ, టీడీపీ సీనియర్ నాయకుడు నులుకొత్తి వెంకటేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రమణేపేట గ్రామ పంచాయతీ స్వర్ణ గ్రామ సచివాలయం ఒక ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. పెద్దలు ఆర్డీఓ గారు, జడ్పీసీఓ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి గారు, ఇతర పెద్దలు అందరూ కూడా ఇవాళ కూటమి బీజేపీ నుంచి మన వెంకటేశ్వరరావు అందరూ ఇవాళ ఇతర పెద్దలు అందరూ కలిసి ఇవాళ ఈ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. అంటే స్వర్ణ గ్రామ పంచాయతీల్లో ఎందుకో 10 లక్షల రూపాయల వ్యయంతో పాత బిల్డింగ్ని పూర్వం కట్టి వదిలేసినటువంటి బిల్డింగ్లు మొన్న చెప్పాను మీకు, ఇంచుమించు 20 చిల్లర బిల్డింగ్స్, 26 బిల్డింగ్లు ఊరికే కొబ్బరికాయలు కొట్టేసి సగం కొట్టేసి పునాదులు వేసేసి జస్ట్ వేసేసి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అవన్నీ ఒకటి చేసుకుంటూ వస్తా ఉన్నాం. అందులో భాగంగా దీని మీద 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కింద గ్రామ సచివాలయం, అట్లాగే పైన కాన్స్టిట్యూన్సీ విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే P4తో కలిపి ఒక బిల్డింగ్ 10 లక్షల రూపాయలు అయింది. పైన 2 కూడా ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కాన్స్టిట్యూన్సీలో నాకు 7 స్టాఫ్ని ఇవ్వడం జరిగింది. ఆ 7 స్టాఫ్తో కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి సమస్యని గుర్తించిన సమస్యకి పరిష్కారం ఎత్తకడం. అది అన్ని రకాలుగా ఒక్కోసారి నిధుల పరంగా అవ్వచ్చు, ఒక్కొక్కసారి విధుల పరంగా అవ్వచ్చు. ఒకసారి విధులతోటి సమస్యలు పరిష్కారం అయిపోతాయి, ఒక్కోసారి నిధులు అవసరం అవుతూ ఉంటాయి. అటువంటివన్నీ గుర్తించి వాళ్ళు నా దృష్టిలో పెడతా ఉంటే నేను దాన్ని రెస్పెక్ట్ చేసి రోడ్డు ట్రైన్ అంటున్నారు, అక్కడ సైడ్ తీసుకున్నాడు, అక్కడ కనపడకుండా పోయాడు. ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఇది ఎప్పుడో పూర్వం నుంచి జరుగుతూ వస్తుంది. దాని పీరియడ్ కూడా అయిపోయింది. అవసరమైతే ఈయన గట్టి చర్యలు తీసుకుంటే ఈయన తీసుకుంటాడు, లేకపోతే చర్యలు తీసుకోదాకా జడ్డం వస్తాడు. పంచాయతీ ఎన్నికలకి కూటమి సిద్ధంగా ఉంది. అలాగే మున్సిపల్ ఎలక్షన్ కానీ దేనికన్నా సరే ఎస్ఐఆర్, ఓటర్ లిస్టు, ఎలక్షన్ కమిషన్ చేయవలసిన తతంగం పూర్తవ్వాలి తప్ప మేమైతే మా అభివృద్ధి, మా సంక్షేమంతో మేము సిద్ధంగా ఉన్నాం. ఏదో 4 సంవత్సరాల నుంచి పెన్షన్లు ఇవ్వలేదన్నది ఒకటి ఇబ్బంది ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా సానుకూలంగా సీఎం గారు స్పందించారు మొన్న. అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా దేశమే గర్వించదగ్గ స్థానంలో ఇవాళ పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తుంది. కాబట్టి మేము ధైర్యంగా ఎన్నికలకు వెళ్ళేంత ధైర్యం మాకైతే ఉంది. ఖచ్చితంగా 100కి 100 ఒక్క సీటు కూడా పోనవని చెప్పి తెలియదు.